అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ మన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. దీన్నే టీచర్స్ డేగా మనము నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఏమిది ఆనవాయితీ అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మన మాజీ రాష్ట్రపతి. ఆయన ఒక గొప్ప ఉపాధ్యాయుడు. విద్యార్థులు మెచ్చినటువంటి ఒక అధ్యాపకుడు, ఉపన్యాసకుడు. అంతేకాదు, విశ్వవిద్యాలయంలో ఒక ఆచార్యులుగా పనిచేసినటువంటి మహనీయుడు. ఆయనకున్నటువంటి విశేష జ్ఞానాన్ని చూసి విదేశీయులు కూడా ఆశ్చర్యపడ్డారంటే అతిశయోక్తి లేదు. ఆయనను ఒకసారి మైసూరు విశ్వవిద్యాలయంలో ఆయన పని చేసి అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒక కోతి మూక, అల్లరి మూక, ఏ ఉపాధ్యాయుణ్ణి కానీ ఉపన్యాసకుణ్ణి కానీ గౌరవించేటువంటి సాంప్రదాయం అక్కడ లేదు. అంతటి దుర్మార్గమైనటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నారు. అలాంటి సమయంలో అక్కడ ఆయన విశ్వవిద్యాలయ ఆచార్యులుగా, ఫిలాసఫీ ఉపన్యాసకులుగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన తన యొక్క బోధనా నైపుణ్యముతో, ఆయనకున్నటువంటి మనస్తత్వ విజ్ఞానముతో ఆ విద్యార్థులనందరినీ, ఎవరికీ లొంగని వారిని తన యొక్క చతురతతో, చక్కని ఉపన్యాస పద్ధతితో, చక్కని వివరణాత్మకముతో కూడినటువంటి బోధనతో ఆయన అందరినీ ఆకర్షించారు. అంతటి మార్పును తెచ్చి ఆ విద్యార్థులను భావి భారత పౌరులుగా, ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారు. ఆయన బదిలీ అయి వెళ్ళే సమయంలో ఆ విద్యార్థులు రైల్వే స్టేషన్ వరకు ఆయనను గుర్రబండిలో, గుర్రాలతో కాకుండా వాళ్ళే విద్యార్థులే స్వయంగా ఆ బగ్గీని లాగి ఆయనను రైల్వే స్టేషన్ వరకు సాగనంపారంటే దీన్ని బట్టి రాధాకృష్ణన్ గారి యొక్క అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి ఒక పటిమ, ఒక చక్కని బోధనా పద్ధతి ఆ విధంగా గౌరవించేటట్లు చేసింది. ఆయన మన అనంతపురంలో కూడా, మన అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో కూడా ఆయన పనిచేయడం భాగ్యం. అదే కళాశాలలో నేను డిగ్రీ చదవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఏ దేశములోనూ లేనటువంటి చక్కని సంస్కృతి మన భారతదేశంలో ఉంది. మన పెద్దలది మనకు అందించినటువంటి గొప్ప నిధి. ఆ సంస్కృతికి సమానమైనటువంటి సువర్ణము కానీ, రత్నాభరణములు కానీ, వజ్ర వైఢూర్యాలు కానీ,
సిరి సంపదలు లేవని కానీ చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఒక భారతీయునిగా జన్మించినందుకు ఇలాంటి సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితాలను, మార్గదర్శనాలను నిర్దేశించినటువంటి మన పెద్దలు, వేద పండితులు, ఋషులు, మహర్షులు, గురువులు కలిగినటువంటి కర్మ భూమి కాబట్టి ప్రపంచ దేశాలలో మన భారతదేశానికి ఒక అగ్రపీఠం, అగ్రస్థానం ఇచ్చి గౌరవిస్తున్నారు. ఇండియా ఈజ్ ఆన్ ది డ్రైవర్స్ సీట్ ఇన్ విచ్ all the other scholars, eminent peoples are sitting behind. Indian driver. That is the power of India. So, let us respect our teachers. Let us honor our lecturers. Let us give ultimate position to our acharyas, who are always dedicated, devoted, decided, and committed, moreover, to make India a torch bearer in the world, which shows the right way to other countries. మన భారతదేశము ఇతర దేశాలకు మార్గదర్శనం చేస్తూ ఉంది. సో మరొక్కసారి అందరికీ హ్యాపీ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, గురు పూజోత్సవ శుభాకాంక్షలతో అందరికీ మరొక్కసారి వందనాలు.